హలో నమస్తే అందరికీ. వ్లాగులు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే మామ ఇక కట్టె పూజ అని అవన్నీ ఎందుకు చూపెట్టాలి మామ మీకు, అందుకనే 2 వీడియోలల్లో గణేషుని పూజది కూడా నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. అప్పటిదాకా ఈ వీడియో చూడురి. గణేషుని తీసుకొని వద్దాం లేవుర్రా అంటే ఒవ్వలు వేస్తలే, అందరూ వంతురు అనమాట. గుడిసె కట్టి డెకరేషన్ వేసేసినాము. ఇక వినాయకుని తీసుకురానికి అందరం ఇక నైట్ బయలుదేరినాం అనమాట. దోస్తులు, ఫ్రెండ్స్, తమ్ముళ్ళు అందరితో పోయినాం. గణేషుని తీసుకొస్తున్నాం అంటే స్నానం గినం చేసుకొని తాగకుండా ఉండాలి మామ. తాగేసి లొల్లిలు పడతారు కొంతమంది. రోజు రోజుకి జనాలంతా ఎట్లా తయారవుతారో ఏందో ఏం అర్థమైతే. ఇక ఫైనల్గా మేము ఆటోనగర్ పోయినాం. ఆటోనగర్ పోతే గణేషులు ఏం లేవు. ఆ నుంచి సీదా నాగోలు వచ్చినాం. నాగోలు పోయే రూట్లో మట్టి వినాయకుడు ఫస్ట్ టైం పెడతారు అనమాట. పోయి చూసినాం. అబ్బా నిజంగా బయట ఉంది. నిజంగా మట్టి వినాయకులు పెట్టాలి, కానీ ఏం చేస్తాం మనం, పిల్లలు వినరనమాట. కలరే పెట్టాలంటారు. ఫైనల్గా ఎత్కంగా పొద్దున 5 గంటలకు మహారాజ్ వినాయకుడు దొరికిండు మాకు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మండపంలో కూర్చోబెట్టినాక వీడియో చేస్తా. గణేషుని కడ చేసిన ఫన్నీ వీడియో మీరు కూడా చూసేయండి. అన్న ఈ విగ్రహం ఎంతనా? 15,000 ఇచ్చారా చెప్పన్నా? చెప్పేది ఏం లేదన్నా. ఇక నీ కోసం అని ఇక 19,000 ఇచ్చేసి. అన్న నీది కాదు నాది కాదన్న, 2,000 ఇస్తా. తీసుకో అన్న, ఉత్తిగానే తీసుకో. ఇక నేనెంత అన్నా, నువ్వెంత అంటున్నావు? 2,000. ఏ కాలంలో ఉన్నావన్నా? తిననీక తిండి వస్తుందా? అసలు బియ్యం వస్తున్నాయా నీకు? పో అన్న పో, ఇది కాకుండా ఇంకొకటి లేదా అన్న? ఇంకోటి. సరే అన్న, నీది కాదు నాది కాదు, 3,000. లేదు 2,000. ఏందన్నా ఈ కొడుకులు ఇంత రెడీ చెప్తున్నాయిందన్నా ఈ కొడుకులు? అన్న షెడ్ మాదే అన్న. అయ్యా జల్దీ నుంచి బయటపడాలి. ఫైనల్గా అందరం తలో ఒక చేతి వేసి గుడిసె అయితే రెడీ చేసేసినాం. అందులో నా చేతి అయితే లేదు. మీకు కూడా మా గణపయ్యని చూడాలని ఉందా? అయితే ఇంకేంది, చూసేసేయండి. మా గణపయ్య ఎలా ఉన్నాడో కామెంట్లో చెప్పుర్రి. సక్సెస్ఫుల్గా మా పూజ అయితే కంప్లీట్ అయింది. మీది కూడా అయిందా లేదా? సెకండ్ డే పూజ చేస్తారని ఫోన్ వచ్చింది. అందుకని మన మండపం కాడికి పోతున్నా. పోయే దారిలో ఈ వినాయకుడిని చూడండి ఎట్లున్నాడు, జవాసులేడు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ గణేశుడు ఏడున్నాడు కామెంట్లో చెప్పుర్రి. వినాయక చవితి వచ్చిందంటే చాలు తిట్టుకొని కొట్టుకున్న వాళ్ళు కూడా ఆ రోజు సంతోషంగా ఆనందంగా ఉండి పూజలు జరిపిస్తారనమాట వినాయకునికి. వినాయక చవితి అయిపోగానే సేమ్ మళ్ళీ నార్మల్ రొటీన్ ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటారనమాట. అందుకనే నాకు ఇది నచ్చేది. వినాయక చవితి అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అందుకని వినాయక చవితి అంటే చాలా ఇష్టం నాకు. మీకు? సెకండ్ డే పూజ వచ్చేసి యూత్ పోరలంతా కలిసి పూజ చేసారనమాట. నేనైతే పూజ అయిపోగానే ప్రసాదం ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తా. మీరు? మా ఇంటికాడ ఉన్న ఆంటీలందరూ డ్యాన్స్ వేసారు అనమాట. అది కూడా డీజే సాంగ్ కాదు, దేవుని సాంగ్కి వేసారు. డీజే సాంగ్స్ పెట్టి డ్యాన్స్ ఆడకండి. మా గణపయ్య 3వ రోజు పూజ అనమాట. ఇక పోతున్న మాటకి పోయే దారిలో వినాయకులను చూసుకుంటూ పోయినాం. ఈ వినాయకుడు వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఉందో కామెంట్లో చెప్పుర్రి సరేనా? ఇక్కడ వినాయకుడు వచ్చేసి ప్రతిసారి డిఫరెంట్ స్టైల్లో నిలబెడతారనమాట. మాకు మస్తు అనిపిస్తుంది. పోయినసారి కూడా వచ్చిన ఇడికి మళ్ళీ వచ్చిన. ఇక సీదా మా పూజ కాడికి పోయినా. పూజ అయిపోయింది. మేము పోయేసరికి పలారాలు పంచుతారు. ఇగో ఈరోజు వచ్చేసి వీళ్ళదే పూజ అయిపోగానే డ్యాన్సులు ఆడారు అనమాట. లేడీస్ వాళ్ళు అందరు కలిసి డ్యాన్సులు ఆడారు. అలసిపోయి ఇంటికి పోయి వండుకోరిగా. ఈ డెకరేషన్లో ఉన్న వినాయకుడిని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు. మా గణేశుని దగ్గర 4th డే పూజ అనమాట. మేము పోయేసరికి పూజ కూడా అయిపోయింది. డ్యాన్సులు కూడా స్టార్ట్ చేసేసారు. ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వాన కూడా పడ్డది. ఫుల్గా రెయిన్ కోట్ వేసుకొని వినాయకుని కాడికి వెళ్ళిపోయినాం. అప్పటికే ఇక పూజ అయిపోయి ప్రసాదాలు కూడా అయిపోయినాయంట. ఇక వీళ్ళదే వచ్చేసి పూజ ఈరోజు. వీళ్ళు ప్రసాదాలు అయిపోయినా కూడా దాచిపెట్టుకుంటారని మాకు తెలుసు. అందుకనే మేము వాడుండి మాకు ప్రసాదం ఇస్తారా, లేకపోతే ఉన్న అట్టి పండ్లు, సేపులు, పండ్లు అన్నీ తినేస్తాం, లేకపోతే పులిహోర కానీ ఇవ్వకపోతే అంటే అప్పుడు మాకు తెచ్చిచ్చిర్రు డొప్పలల్లా పులిహోర. మా గనక మీరు ప్రసాదం ఇవ్వకపోతే నైట్ లడ్డు ఎత్తుకపోతామన్నాం. అందుకనే గమ్మున తెచ్చిచ్చారు పులిహోర. చూస్తూనే 5వ రోజు పూజ కూడా అయిపోకొస్తుంది. అప్పుడే వినాయక చవితి కూడా అయిపోయినాక దగ్గరకు వస్తుంది. అందరు ఇలానే ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ హాయిగా ఉండాలి. గణేష ఇల్లుగో పూజకు ఆడ కూర్చోర్రా అంటే పలారం కోసం వెయిట్ చేస్తారు. మా ముందరనే ఇంకో వినాయకుడు, చిన్న వినాయకుడు నిమజ్జనానికి రెడీ అయింది. ముందరనేమో మా వినాయకుని పూజ అవుతుంది. అందుకనే సౌండ్ బాక్స్ ఆఫ్ చేశారు. సమయానికి తెచ్చిన పెన్సిల్ బల్బులు అన్నీ ఎగిరిపోతున్నాయి. ఈయన మనోడేమో పెళ్లి కొడుకు డ్రెస్ తీసిండు. ఈరోజు ప్రసాదం వచ్చేసి పాయసం పెట్టిరు, పులిహోర పెట్టిరు, ఇంకా దేవునికి ఇష్టమైన పిండితో చేస్తారు చూడు అది కూడా పెట్టిరు. మనోని చూడండి ఎట్లా ఆడుకుంటారు దోస్తులు అంతా కలిసి. ఏమైందిరా పెళ్లి కొడుకు డ్రెస్ తీసుకుని పోయిందిరా అని ఆడుకుంటారు అనమాట.
ఈరోజు వచ్చేసి 6వ రోజు పూజ. అందరూ ఆలోచిస్తారు అనమాట, రేపు అన్నదానం పెట్టుకుందామని. ఎట్లా అవుతుందో అని టెన్షన్ పడతారు. ఏం టెన్షన్ లేదురా, గణపయ్య ఉన్నాడు, గణపతితో చూసుకుంటాడు అని చెప్పినాం అందరికీ. కానీ అందరూ జర భయంగా ఉన్నారు. గణపయ్య మన వెంట ఉండగా మనకెందుకురా భయం, ఏదైతే రేపు మాత్రం అన్నదానం పెట్టుడే అని చెప్పిన. కానీ ఎంతకైనా కొంతమంది టెన్షన్ పడుతారు. టెన్షన్ పడకురని భుజం మీద చేసి ఒప్పుకు. వీడు మాత్రం అస్సలు ఒప్పుకుంటలేడు. అరే ఏం కాదురా అంటే ఆడు ఏ టెన్షన్ పడుతుండే, వీడేమో సిగ్గు పడుతుండే. ఈరోజు ప్రసాదం వచ్చేసి పులిహోర, రవ్వ ఉప్మా, పాయసం. మీకు వెనకాల నాయిస్ వినబడుతుంది కదా, ఇదంతా వర్షం పడుతుంది అనమాట. ఒక చెట్టు కాడ నిలబడి ఈ డబ్బింగ్ చెప్తున్నా నేను. గణపయ్య అండగా ఉంటే మనకి ఏదైనా మంచి జరుగుతుంది అంటే ఇదే నిదర్శనం. వర్షం పడుతుంది, దీనివల్ల వర్షం రావడం వల్ల ఫాయిదా ఏంటంటే ఎక్కువ మంది దాతలు వచ్చారు మనకు. అన్నదానం ఇంకా ఎక్కువ మందికి పెట్టే విధంగా అయిందనమాట. వీళ్ళేమో ఇక్కడ కూర్చొని ఈరోజు ఎవరు పూజ చేస్తారబ్బా అని ఆలోచిస్తారు. వీళ్ళేమో రోడ్ల మీద మజాకులు ఆడుకుంటూ కూర్చురు. యాక్చువల్గా ఏమైందంటే పంతుల్ని జల్దీ రమ్మన్నాం అన్నదానం అని. అయితే జల్దీ వచ్చిండు, వచ్చేసరికి అన్నదానం అయితే లేదని చెప్పి వెళ్ళిపోయి నైట్ లేట్ వచ్చిండు అనమాట. అందుకని ఎవరు పూజ చేస్తలేరు, యూత్ చేస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్ల కోసం ఆరతి ప్రసాదం తీసుకొని తినండి. రాక అలా దోస్తు వచ్చిండని అలా దోస్తుని పంపించకుండా షూస్ దాపెట్టి ఆడుకుంటారు అనమాట. అలా దోస్తుని పంపించకుండా ఇంక వాళ్ళ ఇంటికాడ నుంచేమో వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ ఫోన్ చేస్తారు, ఏమైందిరా ఇంత నైట్ వస్తలేవని. అన్నదానం అవుతుందని అన్నం ఉండొద్దు అని చెప్పిన మమ్మీని. అందుకని ఇప్పుడు పోయి మళ్ళీ ఉండవంటే తిడుతుంది. అందుకని ఏం చేయలేదు, సరనగర్ పెట్టాం. సీదా సరనగర్ పోతే ఏదో ఒక అన్నదానం పక్కా అవుతుందని పోయేసరికి నిజంగానే అన్నదానం అవుతుంది. పోయి తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం. మా గణపయ్య కాడ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. వంటలు అయితే స్టార్ట్ అనుకో. ఇక ఈ రోజు అయితే వాన పడే సూచన అయితే కనబడతలేదు. వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఏమేమి ఐటమ్ అయినాయో చూడండి. ఈరోజు గణపయ్య కాడ మేమే చేయించినాం పూజ అంతా అయిపోయినాక అన్నదానానికి కావాల్సినవన్నీ రెడీ చేస్తారు వీళ్ళంతా బయట. మా చుట్టుపక్కల వినాయకుల కాడ 2-3 కాడ అన్నదానాలు అవుతున్నాయి. జనాలు వస్తారా అని భయపడ్డాము, కానీ దేవుని దయ వల్ల జనాలు మాత్రం వచ్చారు మంచిగానే. జనాలంతా రాగానే ఇక గిన్నెలలో తీస్తున్నాం. ఇక బగారా రైస్, వైట్ రైస్, పులిహోర, ఆలుగడ్డ కర్రీ, పప్పు, సాంబార్, స్వీట్ ఇవే పెట్టినాం అనమాట. ఇక ఎందుకంటే బగారా రైస్, వైట్ రైస్ ఎందుకు కొంచెం అంటే ఒక్కొక్కరు బగారా తినరు, వైట్ తింటారు, అందుకని వైట్ కూడా పెట్టినాం. నిన్న ఇదే టైంకి వాన పడ్డది. దేవుని దయ వల్ల ఈరోజు మాత్రం పడలేదు. ఈ అన్నదానము మేము అనుకున్న రోజు పెట్టుంటే వానకు ఎవరు రాకపోయేది కాదు. ఆ దేవుని దయ వల్ల నెక్స్ట్ డే పెట్టినందుకు జనాలు వచ్చారు. దాతలు కూడా ముందుకు వచ్చి ఒకరు బియ్యం ఇచ్చిరు, ఒకరేమో కిరాణా సామాన్, ఒకరేమో టెంట్ హౌస్, కొంతమంది పైసలు కూడా ఇచ్చి ఇట్లా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. యూత్ పోరలకు గల్లీవాసులంతా తల ఒక చేతేసి సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గల్లీవాసులకు. జనాలందరికీ వడ్డించిన తర్వాత మేము కూడా ఇక తిననీకి రెడీ అయిపోయినాం. ప్లేట్లు వేసుకొని తినేసి అన్నదానం అంతా సక్సెస్ అయిపోయినాక ఈ స్టాండ్లు ఇవన్నీ తీసేసి లేడీస్ వాళ్ళంతా డ్యాన్స్ వేస్తా అంటే డ్యాన్సులు ఆడినాక మేము ఎక్కడికి పోవాలని డిసైడ్ అయిపోతున్నాం అనమాట. 9వ రోజు కదిలిచ్చి 10వ రోజు తీద్దామని యూత్ అంతా మాట్లాడుకుంటారు. యూత్ పోరలంతా కలిసి సోమశిల పోదామని డిసైడ్ అయిపోయారు. అందుకనే బండి గురించి డిస్కషన్ చేస్తురు. ఇలా ముచ్చట్లంతా అయిపోయినాక ఇంకొక రౌండ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం. యూత్ అంతా కలిసి డిస్కషన్ పెట్టిరనమాట. 9వ రోజు కదిలిచ్చి 10వ రోజు తీద్దామని. ఈరోజు వచ్చేసి 9వ రోజు పూజ అయిపోయింది, కదిలిచ్చేసినాం అనమాట గణేషుని. ఫస్ట్ ఏమో యూత్ అంతా పోదాం అనుకున్నాం, తర్వాత ఫ్యామిలీస్ కూడా వస్తాం, మేము కూడా వస్తాం అంటే బులోరో ఆపేసి డీసీఎం మాట్లాడి బుకింగ్ కూడా చేసేసినాం. బుకింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ కొంతమంది ఫ్యామిలీస్ ఏమంటారు అంటే మేము ఇక్కడ వచ్చేటట్టు లేదంటే అదే డిస్కషన్ పెట్టినాం. వచ్చినా రాకున్నా మనం మాత్రం బుడు పక్క అని, అరే లడ్డు జాగ్రత్త లాస్ట్ డే అని చెప్పేసి ఇక నేను వెళ్ళిపోయిన ఇంటికి పోయేదారిలా మా జిల్లాలో కూడా రాజా ఒక్కసారి మీరు కూడా చూడండి. చాలా మంది అయితే 9 రోజులకే తీసేస్తారు అనమాట. మా కాయ కూడా చాలా మంది తీసేసారు. నెక్స్ట్ పార్ట్లో మా గణపయ్య నిమజ్జనం వీడియో పెడతాను. ఇప్పుడు వరకు అయితే ఇంతే. ఈ బోటింగ్ లో పోతారా అందరూ? మధ్యానికి వెళ్తారా? దిగురు అందరు మెల్ల ఒక్కొక్కరు దిగుతారు చూడు. అయ్యో చిరిగిపోయింది సుమేరా.